కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కాపుల్ని మరోసారి మోసం చేయాలనే ప్రయత్నంలో కాపు ఉపకులమైన మునూరు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక జీవోని ఇష్యూ చేశారు. ఇది నిజంగా ఈ జీవో ఒక ప్రభుత్వం ఒక జీవోని ఇష్యూ చేసిందంటే అది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి చెందింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో కొన్ని ప్రాంతాలకే చెల్లేటట్టు ఒక రిజర్వేషన్ కల్పించడం చాలా బాధాకరం. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన మునూరు కాపులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తూ ఆంధ్రాలోనే తెలంగాణ కూడా మున్నూరు కాపులు రాజ్యాధికారం చేయడంలో వెనకబడి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మున్నూరు కాపులు ఇండివిజువల్గా ఉండటం, మిగతా సామాజిక వర్గాల పట్ల సరైన అవగాహన లేకపోవటం, బీసీ సంఘాల వరకే పరిమితం కావడంతో అక్కడ వెనుకబడితనానికి ప్రత్యేక నిదర్శనంగా కనపడుతుంది. ఇవాళ వార్తల్లో చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు బీజేపీ పార్టీ తీర్థం తెచ్చుకోవడం, అక్కడ ఆయన వెంబడే కర్ణాటక ఇన్ఛార్జిగా ఆయన్ని ప్రకటించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఏర్పడిన రాజకీయంలో మునూరు కాపులు కానీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో కీలకంగా వ్యవహరిస్తున్న గులాం నబీ ఆజాద్ కానీ, చిదంబరం కానీ, ప్రణబ్ ముఖర్జీ కానీ వీళ్ళందరూ కలిసి ఒక మీడియా ప్రముఖుడిని కమ్మ సామాజిక వర్గం చెందిన మీడియా పర్సన్ని కాంట్రాక్ట్ చేస్తే వారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం. అంటే ఇక్కడ అవసరం వచ్చినప్పుడల్లా పైకి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా అధికారాన్ని చేపట్టుకునే విషయానికి వచ్చేసరికి పై అగ్రవర్ణాలని ఒకే తాటి మీద రావటం. అదే రాజకీయంలో ఇవాళ కేసీఆర్ అధికార పీఠాన్ని సుస్థిరపరుచుకోవాలని అనేక మంది వేలమ సామాజిక వర్గ ప్రతినిధులు ఎంతోమంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయం మీద దృష్టి పెట్టి తెలంగాణలో వెలమలు బాగుండాలంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉండాలనే కాన్సెప్ట్తో పనిచేస్తూ ఇవాళ ఎక్కడికక్కడ కాపుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం నుంచి 9 డివిజన్లు ఆంధ్ర రాష్ట్రంలో కలవటం. ఆ 9 డివిజన్లో నివసిస్తున్న మున్నూరు కాపులకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చి అది సైలెంట్గా ఉంచి అందరికీ ఒక కలర్ ఇచ్చాడు. మున్నూరు కాపుల్ని బీసీలో చేరుస్తూ జీవో ఇష్యూ చేయనట్టు చెప్తున్నారు. కానీ అసలు మోసం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ 13 జిల్లాలు, తర్వాత 26 జిల్లాలు అయిన ఆంధ్రప్రదేశ్లో మున్నూరు కాపులు ఇటు జగ్గైపేట నుంచి ఇటు శ్రీకాకుళం వరకు, ఇటు అనంతపురం, రాయలసీమ జిల్లాల వరకు విస్తరించి ఉన్నారు. అది ఒక చోట 10,000 మంది అవ్వచ్చు, ఇంకో చోట 10,000 మంది ఓటర్స్ అవ్వచ్చు. ఈ రకంగా ఉన్న మున్నూరు కాపుల్ని మోసం చేస్తూ కేవలం భద్రాచలం డివిజన్లో ఉన్న మున్నూరు కాపులకి జీవో ఇవ్వటం అనేది ఈ కులం మీద కాపులే కాకుండా కాపు ఉపకులాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి కుట్ర చేయటం చాలా బాధాకరం. ఈ కుట్రకి వెనక చాలా పెద్ద గూడుపటని ఉందని కుల సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపుల నుండి మున్నూరు కాపులను వేరు చేస్తూ తన రాజకీయ లబ్ధి కోసం ఈ పని చేశారని చెప్పి కాపు సంఘాల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మున్నూరు కాపులందరికీ బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కాపునాడు విజ్ఞప్తి చేస్తుంది. అలాగే మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా రకరకాల సంఘాల పేరు మీద పనిచేస్తున్న మున్నూరు కాపు సంఘాల వారికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో గణనీయంగా ఉన్న మున్నూరు కాపుల గురించి ఆలోచించి ఇక్కడ ఒక బలమైన ఆర్గనైజేషన్ కూడా ప్రారంభించాలని గతంలో మేము విజ్ఞప్తి చేశాం. మళ్ళీ తిరిగి ఒక్కసారి పుట్టం పురుషోత్తం గారికి కానీ, కొండా దేవయ్యకి కానీ, వజ్రాజు రవిచంద్ర ఎంపీ గారికి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులు కూడా మనవాళ్ళే, మీ వాళ్ళే అని చెప్పి మర్చిపోకుండా వాళ్ళ అభివృద్ధికి కూడా పాటుపడాలని కాపునాడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Please subscribe our channel.